హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చారండి మా ఇంటికి. మరి వాళ్ళు ఏంచి ఒక గిఫ్ట్ చర్చ్లోనే వచ్చిందనమాట వాళ్ళకి. అది నా దగ్గర ఉంచమని చెప్పారు. అయితే అది ఈరోజు వచ్చి తీసుకుంటున్నారనమాట. అది ఓపెన్ చేసి చూస్తే కెటిల్ వచ్చిందండి. ఇదిగోండి, చాలా బాగుంది. ఇది చర్చ్లోని ఇచ్చారనమాట వాళ్ళకి. అయితే ఈ ఎప్పుడు కూడా యూట్యూబ్ ద్వారాగా మొక్కలు అవన్నీ చూస్తూ ఉంటారండి. వీళ్ళు జర్మన్లో ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తున్నారనమాట. అయితే వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి అలాగే నా దగ్గర చూడడానికి నన్ను వచ్చారనమాట. ఇదిగోండి, ఈ మొక్కలన్నీ చూపిస్తుంటే నేను యూట్యూబ్లో చూసి ఎంత ఆనందిస్తున్నాను. డైరెక్ట్గా చూసి ఎంత బాగున్నాయో అని చెప్పి సరదా పడిపోతున్నారనమాట. ఇదిగోండి, ప్రతి మొక్కకు కూడా పేర్లన్నీ కూడా తను చెప్పేస్తుంది అంతా కూడా. ఏ మొక్కలు, ఆకుకూరలు అన్నీ కూడానండి మొత్తానికి. చూసారు కదా ఎంత హ్యాపీ అయిపోతున్నారంటే, యూట్యూబ్ ద్వారాగా చూసిన సబ్స్క్రైబర్స్ ఈరోజు ఇంటికి వచ్చి చూస్తున్నారంటే అది నాకెంతో ఆనందంగా ఉందండి. ఇవి ఏంటంటే పార్కులో ఇచ్చిన మొక్కలు అనమాట. నేను చెప్పాను కదండి, రోజు వాకింగ్కి వెళ్తే కూడా జీవీఎంసీ వాళ్ళకి ఇచ్చామన్నమాట. చిగురు పెడుతున్నాయి అక్కడ. ఇదిగోండి, ఇవన్నీ కూడా వాళ్ళు వాటరింగ్ అది చేస్తున్నారు. అయితే మేము డబ్బులు ఇస్తాంలేండి, దాన్ని బట్టి కొంచెం కేర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది దానిమ్మ చెట్టు అనమాట. ఇదిగోండి, అది చిన్న చెట్టు వచ్చినా నేను దాసి దాన్ని పెంచి ఇక ఇలాంటి వాటికి ఇస్తుంటానండి. ఎందుకంటే మొక్కలు చంపేయడం నాకు ఇష్టం లేక, అది ఫలిస్తుంది కదా. అది మనం అనిపించలేకపోయినా ఇతరులైనా అనుభవిస్తారని ఆ ఉద్దేశంతో ఎక్కడో దగ్గర పెరుగుతాయని ఇస్తుంటానండి. అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట, ఎక్కడెక్కడ వేశారు, మళ్ళీ ఇక వాటికి వాటరింగ్ అది చేస్తున్నారా లేదా అవన్నీ కూడా మేము చెక్ చేస్తున్నామండి. ఇక వీళ్ళిద్దరూ కూడా అక్కడ వాటర్ వేయడానికి అవన్నీ చూసుకుంటున్నారండి, అవన్నీ కూడా. ఎందుకంటే ఆ గ్రూప్లో మేము ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మేము చూస్తున్నాం అనమాట. వీడియో అది తీస్తుంటాను, వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ కూడా చెప్తుంటాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ వాటర్ ఎప్పుడు కూడా పక్షులకి పెడుతుంటానండి. మా మేడ మీద గువ్వొచ్చి తాగుతుందనమాట. ఈరోజు వేసిన నీళ్ళు మళ్ళీ మరుసటి రోజు సగం అయిపోయి ఉంటాయి. అంటే మరి చూడండి ఎన్ని పక్షులు వచ్చి తాగుతున్నాయో. కాకులేంటి, గువ్వలేంటి, పావురాలు, ఇంకా అలాగే చిన్న చిన్న పెట్టలు అవన్నీ కూడా వస్తుంటాయండి. చూస్తుంటే మళ్ళీ రోజు నీళ్ళు నింపి పెడుతుంటాను. ఇదిగోండి, మందార చెట్లు ఇవన్నీ కూడా అక్కడ గెత్తం వేసాను అనమాట బాగాను. ఈ టైంలోనే బాగా అన్నీ చూసుకుంటే కరెక్ట్గా ఎండాకాలం ఆ టైంకి మంచి ఫ్లవరింగ్ వస్తుందండి అంతా కూడా. ఏ సీజన్కి ఆ సీజన్ అనమాట. ఇది చూసారు కదా, దానిమ్మ చెట్టు అండి. మొత్తం 5 కాయలు ఉంటే ఒక కాయ కుళ్ళిపోయిందండి. మరి ఎందుకో తెలీదు. అంటే అందరూ దాన్ని చెయ్యి పట్టుకొని చూడడం వల్ల ఏంటో కుళ్ళిపోయింది. కానీ కొన్ని పిక్కలు బాగానే ఉన్నాయి. అవి మరి చిలక్కేసాను అనమాట నేను చూసి. ఈరోజు మాత్రం దానిమ్మకాయలు కట్ చేసానండి. ఇగోండి, ఎంత బాగున్నాయంటే అవి కట్ చేసి చేస్తాడు కల్లా చాలా అంటే తియ్యగా ఉన్నాయండి. ఎక్కడ కొల్లలేదు, ఎంతో బాగున్నాయి. ఎంతో కాపాడుకొని వచ్చాము దాన్ని. మరి ఎందుకంటే అసలే ఫ్రూట్ కదా, ఏ ఫ్లవర్ అయినా ఫ్రూట్ అయినా మరి దాని మీద కన్ను పడిందంటే చాలండి, ఎవరో ఒకరు ఏదో ఒకటి తెంపేస్తారు. అందుకే రోజు ఎక్కి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను, ఇక్కడ మొక్కల మీద చేయక ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తుంటాను. ఇగోండి, ఇవన్నీ టమాటాలు అనమాట. దగ్గర దగ్గర 2 కేజీల పైనే ఉందండి. ఇంకా అది పండలేదని అలాగా ఉంచేసాను అనమాట. పచ్చి కాయలు. అదే రైతులు అనుకోండి మందులేసి పండించేసి అమ్మేస్తుంటారు. కానీ చెట్టు కాయలు కదా అలా ఉంచేసాను అనమాట. ఇదండి, మరి 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ టమాటో వచ్చిందండి. లాస్ట్ ఇయర్ కూడా వేసాను కానీ అసలు టమాటో మరి పచ్చిమిరపకాయలు ఏమీ రాలేదు. మరి ఈ సంవత్సరం బాగానే వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ జామ చెట్టు ఉన్నది. జామ చెట్టు ఈ పెద్ద టబ్బులో వేసానండి. మరి ఇది కూడా దీనికి చక్కగా ఫ్లవర్ వచ్చిందనమాట. ఇదిగోండి, చక్క పిందులు అవి వస్తున్నాయి. దాని ఇప్పుడు ఫ్లవరు చూడాలి మరి ఎంత చక్కగా వస్తుందో ఏంటో, మళ్ళీ రాలిపోతాయో ఏంటో అదొక చూడాలి మరి.
ఇక దానికి ఎందుకంటే మందులు వేసి పండిస్తే అది కాదండి. ఓన్లీ కిచెన్ వేస్ట్తోని ఈ పేడ ఈ గెత్తంతోనే మట్టి, పాత మట్టి అంతేనండి. ఇంకంతకన్నా ఏమి చేయను. ఇవ్వండి ఈ చామంతుల కాలం అయిపోయింది కదా, వాటివన్నీ కూడా ప్రూనింగ్ చేసి మేడ మీదకి తెచ్చి పెట్టేశానండి. ఈ కరివేపాకు చెట్టు ఒకరు ఇచ్చారు, పెందుర్తోలు ఇస్తే ఇప్పుడు చిగురు పెట్టిందండి. ఇప్పటికే 4 నెలలు 5 నెలలు అవుతుంది మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి. వాళ్ళు ఇచ్చారు పాపం. ఇదిగోండి ఇది బెండ చెట్టు అండి. ఇదిగోండి బెండకాయలు ఒకే ఒకటి వచ్చింది, అయినా రెడ్ అనమాట ఈ కలరు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. దాన్ని ఏదైనా సరేనండి మరి కేర్ అనేది తీసుకుంటే మనము దాని ఫలం మనం అనుభవిస్తాం. కేర్ తీసుకోకపోతే ఏదో నీళ్ళేసి వచ్చేస్తే కాదండి. దానికి చేయవలసిన సదుపాయం వాటిని మొక్కల్ని ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమతో మనం చూస్తే అవి ఇంకా ఫలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా మరి ఈ శంఖం పువ్వులు మీకు తెలుసు కదా, ఇవి ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీను. చూసారు కదా ఇవన్నీ. ఇది వాటర్లో వేసి ఆ కలరు దిగుతుందండి. ఆ వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది. అన్నీ కూడా దేవుడి సృష్టిలో అన్నీ మంచి ఇచ్చాడండి. మనం అవి తెలుసుకొని మనం అనుభవించాలి. ప్రతిదానికి మెడిసిన్ అనుకొని వెళ్తే మనకున్న అవయవాలన్నీ కూడా పాడైపోతాయి మెడిసిన్ ద్వారాగా. ఇగో చూసారా ఇది కూడాను వంకాయలు. ఇదిగోండి ఈ ప్రూనింగ్ చేసినవన్నీ కూడా ఈ చెత్త అంతా కూడాను ఈ పైన ఇలా కుల్లబెడతానమాట. ఈ ఎండకి బాగా ఎండిపోయి అన్నీ ఉంటే దాన్ని ఒక కవర్లో వేసి మట్టి వేసేస్తానండి. వేసిగానే ఇంకా అలాగా గెత్తం తయారైపోద్ది. అది ఎంత ఉండదండి, ఎంత చెత్త వచ్చినా మరి కొద్దిగా ఒక 2 డొక్కులు మట్టి వస్తుంది అంతే. అదే చాలా బలమైందండి. ఈ చెట్టు తెలుసు కదా మీకు, పైనాపిల్. ఇదిగోండి దానిమ్మ కట్ చేశాను, బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.